హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్నం ఇంటరాక్షన్స్. ఈరోజు నా వీడియోలో శ్రీ మహావిష్ణువు గురించి మాట్లాడుకుందాం రండి. విష్ణువు ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నారు కాబట్టి లోకపాలకుడని అంటారు. విష్ణువు వైకుంఠంలో ఆదిశేషువు పైన పవలిస్తూ కనిపిస్తారు. విష్ణువు 4 చేతులతో కనిపిస్తారు. ఒక చేతిలో శంఖం, రెండవ చేతిలో సుదర్శన చక్రం, మూడవ చేతిలో గద, 4వ చేతిలో పద్మంతో కనిపిస్తారు. గరుడ పురాణం మరియు అనుశాసన పురాణం ప్రకారం విష్ణువుకి 1000 పేర్లు ఉన్నాయని చెబుతాయి. అందుకే ఆ 1000 నామాలని విష్ణు సహస్రనామాలని అంటారు. విష్ణువు యొక్క వాహనం గరుడ. విష్ణువు సమయానుసారం ధర్మాన్ని కాపాడటానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తారు. అలా 24 అవతారాల్లో అవతరించారు. అందులో ప్రధానమైనవి దశావతారాలు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహావతారాలలో శ్రీ మహావిష్ణువు అవతరించారు. ఈ 4 అవతారాలు సత్యయుగంలో జరిగాయి. వామనావతారం, పరశురామ అవతారం, రామావతారాలలో శ్రీ మహావిష్ణువు మనకి త్రేతాయుగంలో కనిపిస్తారు. ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడి అవతారంలో అవతరించారు. ఈ ద్వాపర యుగంలోనే మనకి మహాభారతం అనే ఒక అద్భుత కావ్యం జరిగింది. కలియుగంలో బుద్ధుడి అవతారంలో మనకి శ్రీ మహావిష్ణువు కనిపిస్తారు. కలియుగాంతం కలికి అవతారంలో మనకి దర్శనమిస్తారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఎలా పెళ్లి చేసుకుంటారు? ఎందుకని మత్స్య, కూర్మ, వరాహ, నరసింహావతారాలలో అవతరించారు? వామన, పరశురామ, రామకృష్ణ, బుద్ధ అవతారాలను ఎందుకని అవతరించారో తెలుసుకోవడానికి స్టే ట్యూన్ టు వన్నం ఇంటరాక్షన్స్. Thank you for watching the video. Please like, share and subscribe to my channel Vannam Interactions.